వెల్కమ్ టు జియాన్ మగ్గం వర్క్స్. జియాన్ మగ్గం వర్క్స్లో ఈరోజు జర్దోసి స్టిచ్ ఎలా కుట్టాలో చూద్దాము. చూసారు కదా, జర్దోసి అంటే ఇదేనండి. దీన్ని స్ప్రింగ్ అని కూడా అంటారు. జర్దోసి డిఫరెంట్ కలర్స్లో మనకు అవైలబుల్ అవుతుంది. అండ్ కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని సన్నంగా ఉంటాయి. అవి నేను వీడియోలో చూపిస్తాను మీకు. ఇక్కడ నేను మీకు 3 కలర్స్ చూపిస్తున్నాను. జర్దోసిలో 3 కలర్స్ చూపించాను. గోల్డ్ ఒకటి, సిల్వర్ ఒకటి, వైలెట్. అండ్ చూసారు కదా, ఇది లావుగా ఉంది. జర్దోసి అనేది ఇది కొంచెం లావుగా ఉంది కదండి. అండ్ నెక్స్ట్ ఇది చూసారు కదా, చాలా దగ్గరగా అండ్ సన్నంగా కూడా ఉంది. ఎక్కువగా ఈ సన్నంగా ఉన్న వాటిల్నే మనం మగ్గం వర్క్లో యూజ్ చేస్తాము. ఈ లావుగా ఉన్నది స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి యూజ్ చేస్తాము. డిఫరెన్స్ చూసారు కదా రెండిటికి. ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది. అండ్ దీన్నే ఎక్కువగా మనం మగ్గంలో యూజ్ చేస్తాము. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ప్రస్తుతం మనం నేర్చుకోవడానికి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ అవ్వడానికి. దీంతోనే మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రాక్టీస్ అవ్వాలని చూద్దాం. జర్దోసిని ముందుగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడానికి 2 ఎడ్జెస్ని తీసుకొని మనకు ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ కట్ చేసుకుంటాము. ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి చిన్నగా కట్ చేస్తాము, లేదంటే ఇంకొంచెం పెద్దగానే జర్దోసిని మనం కట్ చేసుకుంటాము. నేర్చుకునేటప్పుడు కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ నేర్చుకున్న తర్వాత ఎక్కువ ప్రాక్టీస్ అయ్యే కొలది మనకి పెద్ద జర్దోసి కట్ చేసుకొని పెద్దగా ఎలా కుట్టాలో వస్తుంది, పెద్ద వాటిని. అండ్ చూసారు కదా, అలా చిన్నగా జర్దోసిని మనం కట్ చేసుకోవాలి. నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియోస్ అనేవి ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసారు కదా, అలా జర్దోసిని చిన్నగా అన్నీ ఒకే సైజులో ఉండేటట్లు కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 సైజెస్లో జర్దోసిని కట్ చేశాను. చూసారు కదా, బేసికల్గా ఫస్ట్ ఇది చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, దాంతోని మనం కుట్టాలి. ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి అలా చిన్నగా కట్ చేసుకొని తర్వాత ఈ సైజ్తో ప్రాక్టీస్ చేసి తర్వాత ఆ సైజ్తో ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఇలా జర్దోసి ముక్కలన్నిటిని కూడా కట్ చేసేసుకున్న తర్వాత మీకు 2 కలిపి కట్ చేస్తే 2 కలిపి కట్ చేయండి. లేదు అంటే ఒక్కొక్కటి సేమ్ ఈక్వల్ సైజ్ రావడం కోసం సింగిల్గా కట్ చేసినా పర్లేదు. జర్దోసి స్ట్రింగ్ని దీన్ని స్ప్రింగ్ అని కూడా అంటారు. మగ్గంలో చాలా ఎక్కువగా జర్దోసి స్టిచ్ని యూజ్ చేస్తాము. అండ్ ఇలా కట్ చేసేసుకున్నాం కదా జర్దోసిని, ఇప్పుడు కుట్టడం ఎలాగో చూద్దాము. కాటన్ థ్రెడ్తో జర్దోసిని మనం కుడదాము. జర్దోసిని కుట్టడానికి కట్ చేసుకోవడానికి అండ్ జర్దోసిని కుట్టడానికి మనం సన్నంగా ఉన్న ఐరన్ నీడిల్ని యూజ్ చేస్తాము. బీడ్స్కి యూజ్ చేసే నీడిల్ని. త్వరగా ఎక్కుతుంది. ఎలా ఎక్కించుకోవాలో నీడిల్కి జర్దోసిని ఆ విధంగా ఎక్కించుకోవాలి. ఒకేసారి జర్దోసి స్ప్రింగ్స్ అనేవి 4-5 ఒకేసారి ఎక్కుతాయండి మనం అలా ఈ నీడిల్ని యూజ్ చేస్తే. నేను ఈ నీడిల్ని జర్దోసి కుట్టడానికి యూజ్ చేస్తారు. నేను ఆ నీడిల్ యూజ్ చేయట్లేదు, స్టీల్ నీడిలే యూజ్ చేస్తున్నాను. నెంబర్ 14. దీనికైతే ఒకేసారి 2 ఎక్కుతాయండి. నేను స్టీల్ నీడిల్నే యూజ్ చేస్తున్నాను. గ్రిప్ అది బాగుంటుంది, ఫాస్ట్గా అవుతుందని చెప్పి. అండ్ ఇప్పుడు కుట్టడం ఎలాగో చూద్దాము. సేమ్ బీడ్స్ని ఎలా అయితే కుడతామో అలానే, కాకపోతే జర్దోసి అనేది కొంచెం కేర్ఫుల్గా కుట్టాలి.
నేర్చుకునేటప్పుడు స్ప్రింగ్ అనేది సాగిపోతూ ఉంటుంది. కానీ ప్రాక్టీస్ అవుతూ ఉంటే స్ప్రింగ్ అనేది సాగకుండా నీట్‌గా వస్తుంది. థ్రెడ్‌ని పైకి తీసుకొని జర్దోసీని ఒక్కొక్కటి వదిలేయాలి. అండ్ జాగ్రత్తగా థ్రెడ్ అనేదాన్ని పైకి తీసుకొని ముందుగా నీడిల్‌కి ఎక్కించుకున్న జర్దోసీని థ్రెడ్ లోపలికి దించాలనమాట. ఒక బిగ్ చైన్ తీసుకొని జర్దోసీని దానిలోకి దించాలి. అలా మనం కుట్టుకుంటూ వెళ్ళాలి. ఒక చైన్ తీసుకొని ఆ చైన్‌లోకి జర్దోసీని వేసుకోవాలి. జర్దోసి స్ప్రింగ్‌ని దాని పక్కనే మనం దించుకుంటూ దగ్గరగా కుట్టాలి. మనము కంటిన్యూస్‌గా కుడుతున్నాం గాబట్టి దగ్గరగా కుట్టాలి. చైన్ అనేవి దగ్గరగా వేసుకొని దూరం రాకుండగా ఒక గీతలా వచ్చేటట్లు మనం కుట్టుకోవాలి. అలా తీసుకొని స్ప్రింగ్ అనేది వేసుకొని ఎండ్ నాట్ వేయాలి. ఎండ్ నాట్ అనేది కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. లేదంటే మనం వేసిన స్ప్రింగ్ అనేది సాగిపోతుంది. ఎండ్ నాట్ కొంచెం కేర్‌ఫుల్‌గా వేసుకోవాలి. అండ్ అలా ఎండ్ నాట్ అనేది వేసుకోవాలనమాట. మనం కుట్టింది ఏదైతే ఉందో అది మధ్యలో గ్యాప్స్ రాకుండా ఒక లైన్‌లా కంటిన్యూస్ లైన్‌లా కనిపించాలి. మనం కుట్టిన థ్రెడ్ గానీ, గ్యాప్స్ గానీ కనిపించకూడదు. ఇంకొకసారి కుట్టడం ఎలాగో చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఒక చైన్ తీసుకొని జర్దోసి స్ప్రింగ్‌ని దానిలోకి వేసుకొని మళ్ళీ దానిలో నుంచి ఇంకొక చైన్ తీసుకోవాలి. సేమ్ బీడ్స్‌ని ఎలా అయితే కుట్టామో మనం అలాగే జర్దోసిని కూడా కుడతాము. జర్దోసి స్టిచ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మాక్సిమం ప్రతి బ్లౌజ్‌లో యూజ్ చేస్తాము. కుందన్ చుట్టూ కూడా జర్దోసిని కుడతారు. నెక్స్ట్ వీడియోలో అది ఎలా కుట్టాలో నేను మీకు చూపిస్తాను. ఎండ్ నాట్ చాలా కేర్‌ఫుల్‌గా వేసుకోవాలి. చూసారు కదా! అలా కంటిన్యూస్ లైన్‌గా రావాలి. ఫస్ట్ కుట్టినప్పుడు కొంచెం జర్దోసి సాగిపోతూ వంకర టింకరగా వెళ్తుంటుంది. అలా ఏం కాదు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా జర్దోసి స్టిచ్‌ని కుట్టడం నేర్చుకొని ఆ తర్వాత మనం కార్నర్స్ దగ్గర స్టోన్స్‌కి ఎలా కుట్టాలో నేర్చుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.